రే రే ఇక మరిగా మీద 13వ వచనం అండి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇది బహు చిన్ని సందేశం, చాలా చిన్న సందేశం, ఒక చిన్న వివరణ కోసం తప్ప పెద్ద ఉపదేశం ఏం కాదు. మరి మనకున్నటువంటి ఈ పని ఒత్తిడికి, ఉరుకురు పలుకులకి, ఈ ఒక్క దినమునే చేయవలసిన 6 కార్యక్రమాలకి ఈ చిన్న ఉపదేశం సమయోచితమైన కృపగా భావిస్తూ ఆనందంగా మీకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాను. స్వీకర్తలందరికీ వందనములు. హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ రాసేది ఏంటంటే పేతురయ్య గారు ఏమన్నారు? బబులోనులో ఉన్న ఆమెయు సహోదరుడు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అన్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమన్నారు? బబులోనులో ఉన్న ఆమెయు మీ వలనే ఏర్పరచబడిన ఆమెయు, అలాగే నా ఆత్మీయ కుమారుడైనటువంటి మార్కును మీకు వందనములు చెల్పుచున్నారు అనేసరికి ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆవిడను బాబు మీకు వందనాలు చెప్పారంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అండి? పేతురు గారి భార్య అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే పేతురుకు భార్య ఉందని క్రైస్తవ ప్రపంచానికి తెలుసు కనుక. పౌలు గారు తన కొరింథీ పత్రికలో మాట్లాడుతూ కేఫా వలె భార్యను వెంట పెట్టుకుని కోటలకు వచ్చే అధికారం మాకు లేదా అని ప్రశ్నించాడు. కాబట్టి గారి సేవలో పేతురు గారి భార్యమని అనే రికార్డు బైబిల్లో ఉంది కనుక సేవలో కొన్ని సందర్భములలో పేతురు గారు తన భార్యతో కూడా వచ్చారు అనే ఎవిడెన్స్లు ఉన్నాయి కనుక పేతురు గారు సంఘానికి లేఖ రాస్తూ మీ వలనే ఏర్పరచబడిన బబులోనులో ఉన్న ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు తెలుపుచున్నారంటే ఖచ్చితంగా ఆవిడే అనే భావన ఏర్పడుతుందా లేదా? అది తప్పుడు భావన కాదు, కానీ తప్పు. అది తప్పుడు భావన కాదు, కానీ తప్పు. ఎందుకంటే అదొక అద్భుతమైన భాషా శైలి అంతే, అదొక రచన చమత్కారం అంతే. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పేతురు గారు తన భార్యను ఉద్దేశించి ఆమెను మనస్సులో పెట్టుకొని ఆమె కొరకై వ్రాసిన మాట కాదు. బైబిల్లో ఇతర తర్జుమాలను, ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యాన గ్రంథములను పరిశీలించి చూసినప్పటికీ కూడా ఏ ఒక్క దాంట్లో కూడా అట్టి భావన ఏర్పడే అవకాశము లేదని తెలియపరచబడింది. 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఏమై ఉండొచ్చు, మీరు ఎందుకంటే కాదంటారు, పద్యానికి ఆత్మీయ భావాలు లాగటమే అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. వారి కొరకు పరిశోధించి పరిశీలించిన ఎక్కడ ఒక్క చోట కూడా ఇలాగ అయ్యి ఉండవచ్చును అనే భావన కూడా లేదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానికి ప్రామాణికంగా థియోలాజియన్స్ అందరూ చెప్తున్న మొదటి మాట మీ వలనే ఏర్పరచబడినది. సంఘం ఏదైతే ఉందో, ఎవరికైతే లేఖ రాస్తున్నారో ఆ సంఘస్థులు అన్నారు మీరు ఎలాగే ఏర్పరచబడ్డారో ఆమె కూడా అలాగే ఏర్పరచబడింది. ఇది నా వ్యక్తిగతం, నా శరీరం, నా ఎముక, నా మాంసం కాదు, మీలాగే ఏర్పరచబడింది అని చెబుతూ ఇది నా స్వంతమైన వ్యవహారం కాదు, నా పర్సనల్ మ్యాటర్ కాదు, ఇది షీ ఈస్ నాట్ మై పర్సనల్ అన్నట్లుగా ఆ భావం వచ్చేలాగా బబులోనులో మీ వలనే ఏర్పరచబడిన ఆమెయు అని మాట్లాడుతున్నారు. ప్రతి తర్జుమాలో కూడా ఆ మాట మీరు చూస్తారు. నేను ఎక్కువగా ఇష్టపడే సంప్రదించే యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ మీరు చూస్తే
she, your sister church here in the Babylon, who is elect, chosen with yourself, sends you greetings. మిగతా తర్జుమాల్లో కూడా తెలుగు వ్యాఖ్యానములో వ్రాసిన సంగతి, ఇది పేతురు భార్య కాదు, ఇది ఏదైనా ఒక ప్రత్యేక స్త్రీ కూడా కాదు, ఇది బబులోనులో ఉన్న దేవుని సంఘమును గురించి రాసిన మాట అని. నేను ఈ క్లారిఫికేషన్ ఇప్పుడు సంఘానికి అవసరమా? అది ఎందుకు? దాన్ని ప్రస్తావించడం ఎందుకు? ఇది ఏమి కాదు ఆమెను చెప్పడం ఎందుకు అవసరమా అనే అభిప్రాయం అనే మాట మేధావులకు, విమర్శకులకు అర్జెంటుగా వచ్చేస్తుంది. ఈ మాటను ప్రస్తావించడం వెనక నాకున్న ఏకైక ఉద్దేశం, బబులోనులో ఉన్న సంఘమును గురించి మాట్లాడుతున్నప్పుడు బావినండి, ఒక చోట ఉన్న సంఘాన్ని గురించి మరో చోట ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు బబులోనులో సంఘము మీకు వందనములు చెప్పుచున్నాను రాయాలి. యాక్చువల్గా అలా రాయడానికి ఇష్టం లేక కాదుగా, కావాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు తెలుసా? ఒక గుంపును, ఒక సమూహాన్ని గురించి మాట్లాడుతూ ఒక్క వ్యక్తి అన్నట్లుగా సంబోధించాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె అనండి. ఆ వ్యక్తి కూడా మనకు చాలా దగ్గరైన వ్యక్తి, కావలసిన వ్యక్తి, సన్నిహితంగా సహకారంగా ఉండే వ్యక్తి అనే భావం కలిగేలాగా రాస్తున్నాడు. సో పేతురు పత్రికలో పేతురు ప్రస్తావించిన ఆమె ఎవరు అనే విశ్లేషణ ద్వారా ఓ థియలాజికల్ క్లారిఫికేషన్ ఇవ్వాలన్నది నా అభిమతం కానే కాదు. నాకు ఆ ప్రయత్నం ఎప్పుడూ ఉండదు. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ థియాలజీ. నేను ఎప్పుడు కూడా అలాంటి వివరణలు ఇవ్వడానికే, దేవుని సంఘమును రాకరకు సిద్ధపరిచే ప్రయత్నాన్ని మాని అలాంటి పనులు చేస్తూ కూర్చోను నేను. మరి ఎందుకు ఒక ఆదివారం ఆరాధనలో ఈ మాట పట్టుకున్నామంటే, ఒక గుంపును, ఒక సమూహాన్ని ఒక వ్యక్తిలాగా పేతురు పోల్చి మాట్లాడాడు అంటే నేను నమ్ముతున్నది, మీకు చెప్పాలనుకున్నది, ఆ సంఘం ఒక్క మనసుతో ఉన్నారు, ఒక వ్యక్తిలాగా ప్రవర్తించారు. ఒక మనిషికి పని చెప్పినట్టే, ఒక మనిషికి హితవు చెప్పినట్టే, ఒక మనిషికి ఉపదేశం చెప్పినట్టే, ఆ గుంపుకు సమూహానికి చెప్పినట్లుగా, ఒక మనిషిని సంబోధించినట్లే యావత్ సంఘాన్ని సంబోధించినట్లుగా వారి వ్యవహార శైలి విధానము ఉన్నది అనే అనే సత్యాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అది చాలా ప్రాముఖ్యమని భావించి చెప్తున్నాను. నువ్వు దేవుని సంఘం అయితే, విభిన్న ప్రాంతముల నుండి వచ్చిన వ్యక్తులై ఉన్నా, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళైనా, ఒక్కసారి క్రీస్తు సంఘములో అంటు కట్టబడితే, అవయవాలుగా చేర్చబడితే, ఆ ద్రాక్షావల్లికి తీగగా అంటు కట్టబడితే, నువ్వు ఇక వేరొక వ్యక్తివి కాదు, నువ్వు వేరొక ఫ్యామిలీ కాదు, నీకు వేరొక వ్యవహారం లేదు, వేరొక ఐడెంటిటీ కూడా ఉండకూడదు. ఎన్ని వందల మంది అయినా ఒక్క వ్యక్తి అన్నట్టుగా ఉండాలి. సంఘం అంతా ఒక్క వ్యక్తిలాగా పని చేయాలి. అనండి మంచిగా అనండి, ఏం కాదు. ఆమేన్. నీ ప్రక్కన వాళ్ళని చూసి అమ్మాట చెప్పగలవా? ఎందుకని? మనకి అందరితో ప్రైజ్ ది లార్డ్ చెప్పేంత ఫెలోషిప్ కూడా ఉండదు. కొంత బ్యాచ్ ఉంటుంది మనకి. ఆ బ్యాచ్ ఇంటికైతే కూటం ఉత్సాహం, మనకి సెట్ అయితే కొంతమంది ఒక బాగా, ఎందుకో రేపో నడుస్తుంది బండి. ఇక అక్కడ కూటం అంటే మాత్రం మేదేసుకొని పూసేసుకోవటమే. ఇంకెక్కడ కూటం అయితే కనుక చాలా బిజీ, రావాలనుకున్నాను కానీ వీలు కాలేదు. ఆ వీలు మనసులో అవ్వలేదురా, లేకపోతే ఎప్పుడో నువ్వు పని. ఎందుకంటే నచ్చంది ఏదో ఉంది నీకు, ఏదో నీకు ఇష్టపడింది ఒకటి ఉంది. సార్వత్రిక సత్యం ఏంటి? భూమి మీద అందరికీ నచ్చాలని రూల్ కూడా లేదు. నచ్చితేనే ప్రేమిస్తున్నట్టు అది క్రైస్తవ్యం కాదు. దాన్ని ఏమన్నారో తెలుసా? పెద్ద పెద్ద మాటలు నేను వాడాను, ఒక యేసులో వాడారు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను. అంత మాత్రానికే అంతంతనయ్యాలా అని అంటారని బైబిల్ చెప్తున్నాను, నేను అనలేదు. యేసు ప్రభు అడ్రస్ కూడా మత్తయి 5వ అధ్యాయం, శత్రువుని ప్రేమించి హింసించరు ప్రార్థన చేయడం అన్నాడు కదా. అక్కడ 44, 45 అక్కడ ఏమన్నా తెలిసిన? ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీ దేవి గొప్ప, సుంకరులను పాపులను
నేనే ఉండలేదు యేసు రక్తం ఇచ్చి. నిన్ను ప్రేమించేవాడిని, నిన్ను గౌరవించేవాడిని, నిన్ను గుర్తించేవాడిని చూడగానే అన్న ప్రైజ్ బ్రదర్ సిస్టర్ అది ఈ ఆప్యాయత మెయింటైన్ చేసిన వాడి దగ్గర నువ్వు విపరీతంగా పూజ చేసుకొని తిరిగితే నువ్వు ఒక సుంకరి కన్నా పాపి కన్నా ఎక్కువేంటి అన్నాడు. నేను కాదు, మళ్ళీ నాయకరగా చూడబాకండి. తీసుకోవాలా మాట నువ్వు ఇప్పుడు? చిచ్చే, నేను ఒక సొంకర కన్నా పాపి కన్నా ఖచ్చితంగా ఎక్కువ. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, ఆత్మచేత ముద్రించబడ్డాను, వాక్యంలో కడగబడుతున్నాను, ఆయనకి ప్రదానం చేయబడ్డాను. నేను ఒక సొంకరతో పాపతో ఏంటి నాకు సంబంధం? నేను ఖచ్చితంగా అబౌట్ దట్ ఆర్డినరీ రేంజ్ అనే భావన నీకు ఏర్పడాలి. ఏంటి ఆ రేంజ్? ఏంటి ఆ రేంజ్? డబ్బును బట్టి, చదువును బట్టి, తెలుగును బట్టి, కార్యాలను బట్టి కాదు, ప్రేమను బట్టే కదా. సాధారణ మనుషుల ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ నీకు ఉండాల్సిందే కదా. ఒక సంఘమును పట్టుకొని, గ్రూపును పట్టుకొని, భిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, జాతుల నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఆయన మాట్లాడి తెలుసా, అనవసరం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎందుకంటే అలాంటి మాటలు రాయటం. బాబులో ఉన్న సంఘం అన్న తొలిపోను కదా, ఓ రాసేసి మళ్ళీ దీని గొడవ. కన్ఫ్యూజన్ కోసం కాదు రాయటం. ఒక్క వ్యక్తిని గురించి చెప్పినట్టుగా, ఒక్క వ్యక్తికి చెప్పినట్టుగా ఒక గుంపు గురించి మాట్లాడడం అని అంత పెద్ద విషయం అది. ఈనాటి సంఘానికి నీకు నీవుగా ఉంటే నాకు కుదరలేదండి, నాకు అవ్వలేదండి, నాకు మళ్ళీ నాకంటాం ఏంటి, ఇంకా మొత్తం అంతా మనం అంటేని. ఎక్కడో ఒక్క ఆమె నిలబడింది చిన్నగా, మహాభక్తులకు ప్రణామములు, మీ అద్వితీయమైన మౌనమునికి ఆశ్చర్యపడుచు విస్మయాందోళనకు గురవుచు స్పందించమని వేడుకొనుచున్నాము. ఆహా, మీ చిద్విలాసమునకై చిరంతమైనటువంటి మీ పోస్చర్యకే మేమెంతనో ముగ్ధులమవుతున్నాము. సరిపెట్టికి స్తోత్రం చెప్పండి బాబు. వచ్చిన కాడి కవిత్వం అంతా అయిపోయింది, యేసు రక్తం ఇచ్చా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నా భారం, నా దర్శనం ఈరోజు మీకు చెప్పాలనుకుని నేను సిద్ధపడి ప్రార్థనాపూర్వకం మీదకి వచ్చిన సందేశం 100 మంది 1000 మంది ఒక్కలాగా ఉండాలి. ఒక్కడి చెప్తే 100 మందికి చెప్పినట్టే. ఆమేన్. ఎవరికైనా ఒక్కరికి చెప్తే 100 మందికి కదలాలి. మాకు చెప్పలేదు అన్న చూసాను. యాక్చువల్గా అయ్యగారు ఏమన్నా మెసేజ్ పెడతాను, ఇంకెందుకులే, నువ్వు సపరేట్ అనుకోలేదురా. నీకు ఒక SMS పెడతాకి, సంఘంలో చెప్తే సంఘ కార్యక్రమం అనుకోవద్దా నువ్వు? నీకు సపరేట్ పురమాయింపుడు కావాలా? నువ్వు బయటవాడివా? లోకాసువార్త 15 పెద్ద కొడుకాడు ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నాడంట, ఎప్పుడు విడిచిపెట్టలేదంట. కానీ ఇంటికి దూరంగా ఉండి షార్ట్గా నుంచొని ఒక ఎంక్వైరీ పంపుతున్నాడు, ఏం జరుగుతుందో చూసిరారా. ఒరే, నువ్వు పెద్ద కొడుకురా, నీ ఇల్లు రాది. నేరుగా వచ్చా, ఏంటిది నాన్నగారు, ఏంటి అడవుడు, ఏంటి ఎవడీడు, ఏంటి కూటం, ఏంటి ఈ సౌండ్ ఏంటి అని అడిగే హక్కులు, సర్వ హక్కులు ఉన్నాయిరా. నువ్వు వచ్చి చొచ్చుకొని అడగాలి. కానీ నాకు చెప్పకుండానే ఈ పురమాయింపులా తెలియదు మరి తమన్నా అడగాలని. బయలుదేరొచ్చు పొలంలో నుంచి. అంత పెద్ద కొడుకుగా ఉండొద్దని నేరుగా చొచ్చుకొచ్చేసి కలిసిపోయే చిన్న పిల్లల్లాగా ఉండమని. చిన్నోళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి వందనాలండి. వందనాలు చెప్పినా చెప్తలేదురా మీరు, ఎలా తయారైపోయారు ఏంట్రా నాయనో, హ్యాపీ క్రిస్మస్. అది ఒక్కళ్ళు చెప్పారండి, చాలా వందనాలు ఆయన. ఇంకా కిస్మిస్ పండుగకి ట్యూన్ అవ్వలేదేంటి? కాబట్టి ప్రభునందు మిక్కి పిల్లలు మనం అట్లా మారిపో. ఇంక ఈ చిన్న సితకని కూల్చిపడండి, గోళ్ళని తోసేడు అవతలు తీసిపడండి, కలిసిపడండి, ఒక శరీరం అవయవం అయిపోండి. ఇప్పుడు ఒక చెట్టుకు నీరు పోసాను, మధ్యలో ఒక కొమ్మ వచ్చే, నాకు పోయలేదు నీళ్ళు, నీ సపరేట్గా నీకు ఆడిపోతాను, చెట్టుకు పోయిలా. మనం అన్ని బ్రాంచీలమే కదండి, కొమ్మలమే కదా, శాఖోపశాఖలమే కదా మనం. యేసయ్యను నాకు సొంతం అని నువ్వు అనుకుంటే యేసయ్యకి సంబంధించిందంతా అంతే కదా. పెద్ద సిద్ధాంతం ఏముందండి? సౌలు సంఘాన్ని హింసిస్తే యేసుప్రభు ఏమన్నారు? నన్ను ఎందుకు హింసిస్తాను, నిన్ను ఎప్పుడు హింసించాలంటే సంఘాన్ని హింసించాడు కదా అనలేదా? అంటే సంఘానికి నువ్వేం చేసినా డైరెక్ట్గా ఎవరు చేసినట్టు?
అది మేలైనా కీడైనా మంచి అయినా చెడ్డ అయినా. సంఘాన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నావా, సంఘాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నావా, అంటిబట్టి ఉండగా ఎవరితో అంటిబట్టి ఉన్నట్టు నువ్వు? ప్రభుత్వం నా రిలేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, కొంచెం సంఘంతోనే అంటే ఓసారి బైబిల్ అని అర్థం చూసుకున్నానా, ఈ అద్దాల్లో ముఖమే కనపడుతుంది, అందులో హృదయం, జీవితం, ఆత్మ, బతుకు మొత్తం కనపడిపోతే ఏచు రక్త వేజ్జేయి మాట్లాడతలేదు పొద్దు. హల్లెలూయా. అర్థం చూసుకునే ఉద్దేశం లేదా? నీ ముఖం నువ్వు చూసి భయపడిపోతావా? ముఖం కడుక్కొని చూసుకో అంటే అర్థం ఏంటి? శుద్ధీకరణ ప్రార్థన చేసుకొని చూసుకో. ఎందుకు వచ్చింది? నేను చిన్న సరళమైన భాషలు చెప్తున్నాను, అనవసరం మెయింటెనెన్స్లో వద్దు సార్. ఫ్యామిలీగా ఉందాం, అన్నదమ్ముల్లాగా ఉందాం, ఒక తండ్రి బిడ్డలాగా ఉందాం. ఎముకనంటే నా మాంసం అంటే సహోదరులు, కొత్త పాత చిన్న పెద్ద ఉండవు. ఇంకా గట్టిగా మాడితే కొత్తగా వచ్చినోడు ఇంకెక్కువ ఇంపార్టెంట్. ఎందుకని? కొత్తగా పుట్టినోడు కాబట్టి. నలుగురు పిల్లలు ఉంటే ఎవరిని ఎత్తుకుంటుంది తల్లి? పెద్దోడి మీద ప్రేమ కోల్పోయినట్టే నువ్వు బుర్ర పని చేస్తుంది ఎట్రా? తాడి చెట్లకి నేను ఎవడెత్తుకుంటాడు? ఇంకని చిన్నోళ్ళు ఎత్తుకోవాలి, రూల్ అది. ఈ మధ్య వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదండి, ఇంక మనం కనపడుతుంది అయ్యగారికి. అలే తెలివితేటలు లేకుండా ఎంత పొడికి ఎలా అయిపోయి నాకు బుర్ర పని చేస్తాను. ఇప్పుడే 10 ఏళ్ళు వచ్చేసినాయి, 15 ఏళ్ళు కూడా వచ్చేసినాయి కొంతమందికి. ఆయనను మరి మేము ఇంకా ఆ విధంగా సంతోషించాం. నువ్వు చేతులు చాపితే నన్ను ఎత్తుకో, అలా చాపుకో. అమ్మ ఎత్తుకున్న సంటి పెట్టిన కాసేపు ఇవ్వమ్మ నేను కూడా మోస్తానని అందుకు చాపు చేతులు. అది పెద్దరికం అంటారు. అందుకని చెల్లి పుట్టినప్పుడు చమ్మ నన్ను ఎత్తుకోనే లేదు. పెద్ద సబ్జెక్ట్ తయారు ఎలా చరగా చండాలంగా ఉంటుంది, సొత్తగా చెడ్డగా చిరాకు వచ్చేస్తుంది. నిన్నెందుకు ఎత్తుకుంటారు? చిచ్చివరిగా అర్థం ఇంత పెడుకున్నావు నువ్వు, నేను ఎత్తుకోరు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు. ఎంతైనా అయ్యగారికి ఆరంభంలో ఉన్నంత ప్రేమ లేదు. తప్పిపోయాడో లేదురా, నువ్వు పెద్దోడు అయిపోయావరా, నిన్ను ఎత్తుకో అక్కర్లేదు. నిన్ను గారాబం చేస్తే ఎత్తుకుంటే చందమామ చూపిస్తే అన్నం తినే రకం కాదు నువ్వు. నువ్వు కొంచెం డెవలప్డ్, నువ్వు కొంచెం బాధ్యత కలిగిన వ్యక్తివి అనుకున్నావు. ఆ ఫీలింగ్లో మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. ఒక్క సంఘంలా ఒక్క వ్యక్తిలాగా ఉండాలి. ఇన్ని 100 మంది ఎలా ఉండాలి? ఒక్క వ్యక్తి కార్యక్రమం, మనకు ఒక వ్యక్తి చెప్తే మనకు చెప్పినట్టు, ఒక్క వ్యక్తిని గద్దిస్తే అందరిని గద్ది, ఒక వ్యక్తిని మెచ్చుకుంటే అందరిని మెచ్చుకో, అట్లా అయిపోవాలి మనం. ఇంత విస్తృత భావన ఆ మాటలో ఉన్నది కనుక దాన్ని ప్రస్తావిస్తున్నాను నేను. ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు బబులోనులో ఉన్న ఆమె కూడా మీకు వందనాలు చెప్తుందంటే ఎలా ఉంటుంది అసలు? ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు కొన్ని 100 మంది గురించి మాట్లాడడం చిన్న విషయం అండి. మనందరం ఒక్క వ్యక్తిలాగా మారిపోవాలి. ఆమేనండి. ఒకరికి బాధ కలిగితే అందరి బాధ, ఒకరి సంతోషం అందరి సంతోషం, ఒక నిర్ణయం అందరి మా చెప్పకుండా నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు సర్లే కానీ ఆ దుఃఖంలో బాధలో నిర్ణయం తీసుకున్నావు, ఓకే పదా. ఈ ఒక్క భావన రావాలనేది నా తాపత్రయం. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వచనం చదువుతారా? పరమగీతాలు 3వ అధ్యాయం. పరమగీతాలు 3:6. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకములమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించు వచ్చు ఇది ఏమి? ఇదిగో దాన్ని చదువునానా. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం. చాలు అంత దూరం వెళ్ళక్కర్లేదు. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఆమేన్ అనండి. ఆమేనని. హల్లెలూయా. ఇంతకీ ఈ కంపారిజన్ ఎవరో మనకు తెలుసు కదా. మెట్టల శిఖరముల మీద నుండి ఒక ఏరియల్ వ్యూ చూస్తున్నారనుకో, మైదానంలో కూడా వస్తున్నారు ఎవరు? విమోచించబడిన ఇశ్రాయేల్. ఎంతమంది? కనీసం 30-40 లక్షల జనం. ఎన్ని విభాగాలు? 12 గోత్రాలు. విన్నారా? వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తుంటే వేరే ఒక ఎత్తైన చోట నుండి అలా చూస్తే ఒక ఫోటో తీస్తే అది ఎలా కనపడిందంట? ఒక ధూమ స్తంభముల వలె. ఒక
చిక్కటి దట్టమైన పొగ అట్లాగా లేస్తే, ఇది ఏమి ఏకవచనం వాడుతూ వీరెవరు అనాలి కదా, వీరంతా ఎవరు అనాలి కదా, ఈ సమూహం ఏమిటి అనాలి కదా. ఉద్దేశపూర్వకంగానే బైబిల్లో రాసిన మాట అది. సుమారు 30-40 లక్షల మంది ప్రజలు అడవిలో బట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటారని చూసి ఒక్క స్తంభంలాగా ఉన్నారు. ఒక ఫ్యాక్టరీ నుంచి ఆ మంటల్లోంచి ఒక గొట్టంలోంచి అలాగా పొగలేస్తే ఓ దట్టమైనటువంటి ధూమస్తంభం అలా ఉన్నారంట. 30-40 లక్షల మంది జనం అండి అడవిలో కదులుతుంటే పైనుంచి చూస్తే ఒక ధూమము దట్టంగా కనబడుతోంది. ఈ బైబిల్లో ధూమం అంటే ప్రార్థన తెలుసు, కొత్తగా నేను చెప్పక్కర్లేదు. అంటే సంఘం అందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఒక ప్రార్థనాత్మ కలిగిన సంఘం, ప్రార్థనతో కదులుతున్న సంఘం, ప్రార్థించుచు కదులుతున్న ఒక సంఘం. వారిలో వీరు 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 రూబేనీయులు, వీరు గాదీయులు, వీరు పెద్దోళ్ళు ఏం ఒక పొగ కనపడుతుంది అంతే, అంతా కలిసి ఒకటే. అంటే సంఘం అంతా ఎన్ని లక్షల మంది అయినా ఒక్కటిగానే ఉండాలి, ఒకే ఆకారంలో కనపడాలి అనే ఒక భావన కొత్త నిబంధనలో ఏర్పరచబడిన నూతన విషయం కాదు, పాత నిబంధన నుంచే ఉన్నది కదా. అదే 6వ అధ్యాయం 10వ వాక్యం కూడా చూడండి పరమగీతాల్లో. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె ఎవరు? సంఘానికే కదా పోల్చాడు చెప్పాడు. హలో కదా, మరి సంఘం అంటే ఒక వ్యక్తి కాదుగా. సర్వభూతలములో ఎన్ని కోట్ల మంది ఉంటారో వాళ్ళందరినీ గురించి మాట్లాడుతూ ఈమె. అక్కడ ఒక వ్యక్తి షులమితినే దేవుడు ఆ విధంగా పోల్చాడు అన్న స్పృహ నాకు ఉంది, మర్చిపోయిన మాట్లాడలా. అది సార్వత్రిక సంఘానికి అనువర్తింపచేయవలసిన భావనే అయినప్పుడు చూడరాడు మీరేన్ని కూటం పెట్టారు మళ్ళీ. సార్వత్రిక సంఘం యొక్క ఈ భావన పరిమళించుచు వచ్చే ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉన్న ఈమె ఎవరు? లక్షల మంది ఒక్కరుగా ఒక్క రూపంలో కదులుతున్నారు, ఆపరేట్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇది సంఘము యొక్క అందమైనటువంటి మర్మం అని మీకు జ్ఞాపకం చేస్తాను. వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు జాతులు, వేరు వేరు పరిస్థితులు, విభిన్న విశ్వాసాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక్క శరీరంలాగా కదలటం, ఒక్క వ్యవహారంగా పనిచేయటం, అది సంఘం అంటే. భిన్న విభిన్నమైనటువంటి ఆ ఎక్స్పోజర్ ఉండకూడదు, ఒక్కటే. అలాగే ఇంకొక అందమైన మాట, సంఖ్యాకాండం 23వ అధ్యాయం సంఖ్య 23-24 వచనం. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును. ఆ జనము ఆడు సింహం వలె అనండి. వాళ్ళు ఎవరు? మెట్టల శిఖరముల మీద నుండి చూస్తున్నాడు. ఐగుప్తును వదిలి వాగ్దాశానికి వస్తున్నటువంటి సుమారు 30-40 లక్షల జనం వాళ్ళందరూ చూస్తుంటే తన వేట కొరకు ఆహారం కొట్టట్ల ఎగురుది చూడు ఆడు సింహం, అట్ట కనపడుతున్నారు 30-40 లక్షల మంది. ఈ వాక్యాలను ఎందుకు రాశారు బైబిల్లో? ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదుగా. ఇదిగో ఆ జనమును కనుగొనుచున్నాను, మెట్టల శిఖరముల మీద ఉన్న వారిని చూచుచున్నాను, వారు నా కంటికి ఎలా కనపడతానంటే ఆడు సింహం వలె. ఒక్క వ్యక్తిలాగా. శత్రువుని అటాక్ చేస్తున్నప్పుడు, శత్రువుపై విరుచుకుపడుతున్నప్పుడు ఒక్క వ్యక్తిలాగా. అదే కదా వారి విజయ రహస్యం. 100 రకాలుగా విడిపోలా, చీలిపోలా. 12 విభాగాలు, 12 గోత్రాలు, బలాబలాలు, ప్రత్యేకతలు, అప్పగించబడిన బాధ్యతలు వేరువేరుగా ఉన్నా ఒక్కట్లాగా. ఎవరాడు?
నా చేయగానే తగిలిందనుకో మళ్ళీ భూమి మీద ఎవడు పారం చేసిన తగ్గదు. మళ్ళీ నేనే, ఎందుకంటే బైబిల్ ఫార్ములా గాయం రేపు పాడు మానుపాడు ఒకడే. వీళ్ళు భూమికి జనం ఇప్పటికీ కొడుకొడలాడితే పెద్ద అయితే అంటే ఇంత సొది పెట్టేస్తారు వీళ్ళు అసలు. ఈ ఉపదేశాన్ని పట్టుకోండి. ఒక్కలుగా మనం ఆపరేట్ అవ్వాలి, ఒక్కలుగా కదలాలి. మనం విభిన్నమైన తత్వాలు, విధానాలు, పద్ధతులు ఉండకూడదు. 30-40 లక్షలకు వెళ్తుంటబ్బా ఒక సింహంలా ఉంది, సింహాల్లా ఉన్నారంటలా ఒక సింహంలాగా. చివరికి ప్రకటన 21వ అధ్యాయం 10-16 వచ్చాల మధ్య చూస్తే, నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పి ఏం చూపించాడు? దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణాన్ని చూపించాడు. ఏం చూపించాడు? ఎవరిని చూపిస్తానని? గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పి యోహానికి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణాన్ని చూపించాడు. ఆ పట్టణాన్ని బాగా చూస్తే 12 గుమ్మాలు ఉన్నాయి. పునాదుల మీద 12 మంది అపోస్తలుల పేర్లు ఉన్నాయి. తరచి చూస్తే ఆ 12 గుమ్మాల మీద రాయబడ్డ ఇశ్రాయేలీ గోత్రకర్తల పేర్లు ఏమి సూచిస్తున్నాయి? పాత నిబంధన క్రైస్తవుల్ని, సంఘాన్ని చూపిస్తున్నాయి. ఈ 12 మంది అపోస్తలుల పేర్లు సూచిస్తున్నాయి కొత్త నిబంధన సంఘాన్ని. అంటే కొత్త నిబంధన సంఘం, పాత నిబంధన సంఘం ఎన్ని కోట్ల మంది? ఇన్ని కోట్ల మందిని కలిపి ఒక స్త్రీ, ఒక భార్య అని మాట్లాడుతున్నాడు. ఆమె కాబట్టి మేము అనే మాట తీసేయండి, నేను అనేది తీసేయండి. మేము ఒక 3-4 ఫ్యామిలీస్ మేము కలుసుకుంటా ఉంటాం. ఈ పనులు మానేసేయండి. అందరం ఒకటే, మనము అనే కాడికి రండి. నేను సంఘానికి వచ్చాను, వెళ్ళడానికి ఎవరితో కలవడం నాకు దేవుడు అంతవరకేనండి. చాలా కొత్త బైబిల్ రాయొద్దు, నీకు నమస్కారం. మనకు ఉన్నది చాలు, దీని నుండి పాటించి ఎడితే బతుకి చాలు. పెద్ద పెద్ద మాటలు, కొత్త కొత్త ప్రత్యక్షతలు వద్దని మీకు మనం చేసుకుంటున్నాను. కనుక బబులోనులో నామయు కుమారుడు క్షమించాలి, ఏం పేరు, మార్కు మీకు 100 చెప్పుచున్నాడు అని చెప్పినంత సులభంగా 100 మందిని గురించి ఒక్క వ్యక్తిని గురించి చెప్పినట్టే చెప్పగలగాలి. ఒక్కలంగా కనపడాలి, ఒక్కలంగా యుద్ధం చేయాలి, ఒక్కలంగా ప్రయాసపడాలి, ఒక్కటిగా మనం మారిపోవాలి. ఈ ఉపదేశం నరనరాలకు జీర్ణించుకొని సాయంత్రం ఒకటిగా కనపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అవసరమైతే 2 బస్తాలు బియ్యం